హైదరాబాద్ మహానగరాన్ని గడగడలాడిస్తున్న హైడ్రా ఉక్కుపాదంపై ఇప్పుడు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ముఖ్యమంత్రి అండదండలతో అరాచకం సృష్టిస్తున్న హైడ్రా చర్యలకు బ్రేకులు వేస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో పెను ప్రకంపనను రేపుతుంది. ఈ తీర్పుపై మల్కజ్గిరి ఎంపీ బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కుండబద్దలు కొట్టారు. ఇది రేవంత్ సర్కార్ కు హైకోర్టు కొట్టిన చంపపెట్టు అంటూ నిప్పులు చెరిగారు. అహంకారం ఎక్కువై స్వయంగా నేనే హిట్లర్ వారసుడిని అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రికి ఫ్యూచర్ లో ఆ హిట్లర్ కు పట్టిన గతే పడుతుందంటూ మునిపెన్నడూ లేని స్థాయిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు ఈటెల. హైడ్రా అనే పదం హిట్లర్ నుంచి తెచ్చుకున్న అంటే హిట్లర్ వారసత్వంగా తెలంగాణ కొనసాగుతుందని చెప్పి ఆయనే స్వయంగా మాట్లాడిన తర్వాత ఇలా రంగనాథ్ గారికి హైడ్రాకి కమిషన్కి ఎంత హక్కులు వచ్చో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. అసలు హైడ్రా పేరు వెనుక ఉన్న హిట్లర్ కనెక్షన్ ఏంటి? ఈ తీర్పుతో రియల్ ఎస్టేట్ రంగం దశ మారనుందా అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. హైడ్రా అంటే కేవలం ఒక సంస్థ కాదు, అదొక దుర్మార్గపు ఆలోచన అంటూ ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. హిట్లర్ దగ్గర ఉన్న కోర్ కమిటీ పేరే హైడ్రా. ఆ హైడ్రా హక్కులతో సంబంధం లేకుండా ఎవరినైనా చంపేయగలదు. వేల మందిని చంపిన ఆ హిట్లర్ ను ఆదర్శంగా తీసుకొని రేవంత్ రెడ్డి ఈ పేరు పెట్టారు అని ఈటెల బాంబు పేల్చారు. హిట్లర్ రాజ్యాంగంలో జరిగిన దుర్మార్గాలే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నాయని, ఆ నియంతకు ఏ గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని తెలంగాణ ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారని ఈటెల హెచ్చరించారు. అహంకారం ఎక్కువైపోయిన తర్వాత హైడ్రా అనే పేరు హిట్లర్ రాజ్యంలో ఒక కోర్ కమిటీ ఉన్నటువంటి పేరు. ఆ కోర్ కమిటీ ఎవరినైనా జైలు పెట్టచ్చు, ఎవరినైనా చంపచ్చు, ఎవరి మీదైనా దౌర్జన్యం చేయొచ్చు. అంటే ఒక మాట చెప్పాలంటే దానికి హక్కులతో సంబంధం లేదు. హిట్లర్ కొన్ని వేల మందిని గ్యాస్ పైపులలో పంపించేటువంటి ఒక గట్టాటి సంస్థ ఇది. ఆ సంస్థని ఈయన ఇన్స్పిరేషన్ తీసుకొని, ఈయన ఆదర్శం తీసుకొని ఇలా పెట్టినా అని చెప్పి తనే చెప్తున్నాడు. మనం చెప్పట్లేదు. హైడ్రా అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందో అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ హైడ్రా హిట్లర్ రాజ్యంలో ఇంత దుర్మార్గాలకు ఒడిగట్టిన సంస్థ అని చెప్పి మాత్రం ఏమైనా తెలియదు. ఇవాళ అదే పని ఈ రాష్ట్రంలో చేసింది. దాన్ని తప్పకుండా హిట్లర్కి ఏ గతి పట్టిందో ఇలా ఈ సర్కారు కూడా గదే గతి పడుతుందని చెప్పి తెలంగాణ ప్రజానికం శాపనార్థాలు పెట్టిండు. తప్పకుండా మీ మూల్యం చెల్లించక తప్పదు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల కంటే మిన్నగా సీఎం తరువాత అంతటి అధికారాలు ఉన్నట్లుగా హైడ్రా విశృంఖలంగా అతీతంగా ప్రవర్తించిందని మండిపడ్డారు. సరిగ్గా ఇక్కడే ఈటెల రాజేందర్ ఒక ఎమోషనల్ పాయింట్ ను టచ్ చేశారు. హైడ్రా రాగానే కబ్జాకోరుల భూములు బయటపడతాయని, చెరువులు కాపాడబడతాయని, పేదలకు అండగా ఉంటుందని అంతా భావించారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో జరిగింది వేరు. చెరువుల్లో బడాబాబులు కట్టుకున్న భవనాల జోలికి హైడ్రా పోదు. కేవలం వారికి నోటీసులు ఇచ్చి సైలెంట్ అయిపోతుంది. చట్టం ఉన్నవాడికి చుట్టం అన్నట్లు వ్యవహరించింది. కానీ 40 ఏళ్ల క్రితం కట్టుకున్న పేదల బస్తీపై మాత్రం బుల్డోజర్లు ఎక్కించారు. నేను ఎంపీగా తిరిగినప్పుడు అనేక మంది బాధలు విన్నాను. జొన్నల బండలో వడ్డెరలు కన్నీరు పెట్టినా సర్కారు కరగలేదు. ఇల్లు కూలగొట్టడంతో బుచ్చమ్మ అనే ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. పేదల ఉసురు తగులుతుందని మొత్తుకున్న ముఖ్యమంత్రి పట్టించుకోలేదు అంటూ ఈటెల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అధికారుల వ్యవహార శైలిపై ఈటెల స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా అడ్డుకుంటే జైల్లో పెడతామంటూ బెదిరింపులకు దిగిన అధికారులకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. ఏకంగా 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు హైడ్రా కమిషనర్ రంగనాథన్ ను తొలగించాలని కోర్టు చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. అనేక సార్లు నిన్ను జైలు పెట్టాల్సి వస్తుంది, నువ్వు అతీతంగా వ్యవహరించడం చెప్పి మందలించినప్పటికీ కూడా ఎక్కడ కూడా మార్పు రాలేదు. ఇవాళ 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగా మాట్లాడి రంగనాథుడు వెంటనే తొలగించమని చెప్పి సిఎస్కి ఇలా కోర్టు ఆదేశించే స్థాయికి వచ్చిందంటే ఇలా రంగనాథు కాదు, ఇక్కడ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఉందని చెప్పి భావిస్తాం. ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన ఈటెల ప్రభుత్వ అధికారులకు ఒకటే సూచన చేశారు. బాసుల ఇష్టానికి కాదు, చట్టానికి లోబడి పనిచేయండి. బాసుల ఆదేశాలకు ఎస్ బాస్ అంటే చివరకు ఇలాంటి ఫలితాలే వస్తాయి, బలి కావాల్సి వస్తుంది అంటూ అధికారులను హెచ్చరించారు. హైదరాబాద్ లో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని హైడ్రా దారుణంగా దెబ్బ కొట్టిందన్నారు ఈటెల. హైడ్రా పుణ్యమా అని లేక్ వ్యూ అనే పదమే పోయిందని
రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలై వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో ఒక భయానక వాతావరణం సృష్టించారని మండిపడ్డారు. మొత్తానికి హైడ్రా పెట్టిన బాధలకు, సామాన్యుల కన్నీళ్లకు రేవంత్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈటెల వార్నింగ్ ఇచ్చారు. మరి కోర్టు తీర్పు నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కి తగ్గుతుందా లేక హైడ్రా యాక్షన్ పార్ట్ 2 మొదలవుతుందా? ఈటెల వార్నింగ్ కు కాంగ్రెస్ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారు అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.